బాహుబలి రిలీజ్ తర్వాత మహిష్మతి సామ్రాజ్యం పేరు మారిమోగిపోతుంది. అయితే మన భారతదేశంలో ఈ మహిష్మతి సామ్రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా? నిజంగా ఈ మహిష్మతి సామ్రాజ్యం ఉంది. మరి దీన్ని ఎవరు పాలించారు? ఏ కాలంలో ఈ రాజ్యం మనుగడలో ఉంది? తదితర విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వింధ్య పర్వత శ్రేణుల్లో శత్రుభేద్యమైన మహిష్మతి సామ్రాజ్యం చరిత్రలో విరాజిల్లినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. గిరిజనులు పాలించని ఆ రాజ్యం సకల రాజభోగాలు ఐశ్వర్యంతో తొలతూగిందని రికార్డులు తెలుపుతున్నాయి. ఇప్పటి మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాలకు రెండు వైపులా విస్తరించిన అవంతి రాజ్యంలోని ఉత్తర ప్రాంతానికి ఉజ్జయిని రాజధాని కాగా దక్షిణాదికి మహిష్మతి రాజధానిగా ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మహిష్మతి రాజ్య ప్రస్తావన చరిత్ర పుటలతో పాటు ఇతిహాసాల్లోనూ ఉంది. మధ్య పశ్చిమ భారతదేశాన్ని పరిపాలించిన 5 తెగల సమాఖ్య హయాస్ మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ప్రముఖ చరిత్రకారుడు పీకే భట్టాచార్య రచించిన హిస్టారికల్ జియోగ్రఫీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ ఎర్లీ రికార్డ్స్ అనే పుస్తకంలో మహిష్మతి ప్రస్తావన ఉంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలోనూ దీని ప్రస్తావన ఉంది. కృతవీరుని కుమారుడైన కార్తవీరార్జునుడే మహిష్మతిని పరిపాలించిన రాజు. హాయా ఉండవచ్చునని భట్టాచార్య వివరించారు. 14వ శతాబ్దంలో నాచన సోముడు రచించిన హరివంశం కావ్యంలోని మహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో పేర్కొన్న ఆర్యవర్గానికి చెందిన యదువంశీకుడైన మహిష్మతి అనే రాజు స్థాపించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని ఈ పుస్తకం తెలియజేస్తుంది. యదు వారసుల్లో ఒకడైన ముఖకొండ ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశారనే వాదన కూడా బలంగా ఉంది. ఇక మహిష్మతి రాజ్యానికి అనుపమ అనే మరో పేరుందని రఘువంశ పుస్తకం వివరిస్తుంది. అందరూ ఊహించినట్లుగా ఇది నర్మద పక్కన కాకుండా రేవా నది కొండ ప్రాంతంలో ఒక దీవిగా వెలసిల్లిందని కొందరు అంటున్నారు. శివుడికి అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే మందాత గ్రామం ఇక్కడ సమీపంలోనే ఉందని కూడా అంటున్నారు. ఆగా గ్రామంలోని ఓంకారనాథ ఆలయంలో ఇప్పటికీ శివుడు పూజలు అందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలోనూ మహిష్మతి ప్రస్తావన ఉండడం గమనార్హం. పాండవుల కంటే ముందు నీల అనే రాజు మహిష్మతి రాజ్యాన్ని పాలించినట్లు తెలుస్తుంది. అగ్నిదేవుడి కుమార్తెను ప్రేమించిన నీల తొలుత అతనిపై యుద్ధానికి వెళ్తాడు. ఆపై అగ్నిదేవుని శక్తి తెలుసుకుని తన రాజ్యానికి రక్షకుడిగా ఉండాల్సిందిగా కోరతాడు. ధర్మరాజు మహిష్మతిపై దండయాత్రకెళ్లినప్పుడు నీలకు అగ్నిదేవుడు రథసారథిగా వ్యవహరించాడని మహాభారతంలో ఉంది. విష్ణు పురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది. మహిష్మతిని కార్యవీరార్జునుడు పాలించే సమయంలోనే రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఓడిపోయినట్లు అందులో చెబుతారు. ఈ విధంగా నేడు మారుమోగుతున్న మహిష్మతి సామ్రాజ్యపు వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.